ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది? ఇక మొత్తం ఎందుకు మాత్రం ఇక్కడ రూపాయలు 2 రూపాయలు పెంచేశారు. ఇప్పుడు రూపాయిది 2 రూపాయలు ఎందుకు పెంచా? అప్పులు చేస్తారు కదా, అప్పులు ఎవరు చేశారు? మేము చేసామా? గవర్నమెంట్ ఫామ్ చేసేయడానికి. గవర్నమెంట్ చేస్తే మేము కట్టమా ఏంటి? మాకు అవసరమా? నువ్వు కట్టుకోవాలా, నేను కట్టుకోవాలా? ప్రజలే కట్టాలంటున్నారు. ఎందుకు ప్రజల మీద వేస్తావా మొత్తం? అందుకే దారి పడిపోయేవాడు. అది కాదండి, నాకు రూపాయి వేసావు, నీకు రూపాయి పడుద్ది. ఎంత పడుద్ది? నీకు పడుద్ది, నాకు పడుద్దిగా. ఇప్పుడు ఎందుకు ఓడిపోయారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ గా? దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన అయిపోయింది కదా, ఎలా ఉంది మరి? వాస్తవం చెప్పాలంటే ఇదిగో ఇదిగోది తీయనా, ఇదిగో ఇదేంటిది స్పిరిట్, ఇది చూస్తావా టేస్ట్? మరి వచ్చి చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచి మందులు తీసుకొస్తానని అంటున్నాడు కదా. రాని వస్తే అక్కడ కొలతలు వేసేలేనా? వస్తే అక్కడ కూర్చొని తాగుతాం. ఆయన పని చేస్తాం, రోడ్ల మీద తాగుతున్నాం. ఏంటి ఓ విధంగా తాలంటే ఆయన చేసింది అది చెబుతున్నా. ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందన్న జగన్మోహన్ రెడ్డి గారిది? 5 ఏళ్ళు అంటే పథకాలన్నీ బాగానే ఉన్నాయమ్మా, కానీ అభివృద్ధి లేదు మెయిన్. మరి ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగానే ఉంటుందన్న. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తారు, ఇద్దరు బాగా చేస్తారు మేము అనుకుంటాం. మరి ఇప్పుడు చంద్రబాబు గారు రాగానే డిఎస్సీ మీద సంతకం పెట్టారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉందన్న. చంద్రబాబు గారిపై మీ అభిప్రాయం ఏంటి అసలుకి? మంచి అభిప్రాయం అన్న, బాగా చేస్తారు. ఇప్పుడు మద్యపానం గురించి ఏం చెప్తారు? మద్యపానం అయితే నిషేధిస్తా అన్నారు కానీ నిషేధించలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, ఇప్పుడు కొత్త బ్రాండ్స్ వస్తాయని మీరు అనుకుంటున్నారా? వస్తాయన్న, సామాన్యుడు బతకడానికి బాగానే ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బ్రాండ్స్ పెట్టారు కదా, అవన్నీ పోతాయని అనుకుంటున్నారా? అవన్నీ పోతేనే బెటర్ అన్న. అది చాలామంది చనిపోయారు, నేను నా కళ్ళ ముందు నేను చూశాను. మరి ఇప్పుడు చంద్రబాబు గారు కొత్త బ్రాండ్స్ తెచ్చి మంచి మందు తీసుకొస్తారని అనుకుంటున్నారా? తెస్తారన్న, మంచిదే తీసుకొస్తారు. ఆల్రెడీ వచ్చేసినాయి, కింగ్ ఫిషర్ అని ఇవన్నీ వచ్చినాయి. ఆయన మంచిగా చేస్తారన్న. టీడీపీ గవర్నమెంట్, టీడీపీ జనసేన ఇద్దరు కలిస్తే నెంబర్ 1. చెప్పాలంటే చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు మంచి నాయకుడు అన్న, చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. అమరావతి రాజధాని మంచిగా డెవలప్ చేస్తాడు. సరే, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన వాళ్ళ నాన్నగారి హయాంలోనే ఇద్దరు పోటాపోటీగా చేశారు ప్రభుత్వం. అయితే రాజశేఖర్ ఎలా చేశారో ఈయన కూడా అలా చేస్తారు. ఫస్ట్ కూడా ఈయన నెంబర్ 1, ఏది చంద్రబాబు నాయుడు కూడా, రాజశేఖర రెడ్డి కూడా నెంబర్ 1. కాదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్ ఒకటి పెట్టి పేదలకి చాలా బ్యాడ్ చేశాడు. మా ముఠా వాళ్ళకి ఇసుక లేకుండా అది చేశాడు, పనులు లేకుండా, ఇది గృహ నిర్మాణానికి పనులు లేకుండా ఈ కట్టాడు. అమ్మ ఒడి ఇవన్నీ ఎందుకండి? రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు ఎంతమంది చెప్పండి? ఆడవాళ్ళకి ఇచ్చాడు, మగవాళ్ళకి విలువ లేకుండా చేశాడు. ఇది పక్కా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, ఇప్పుడు ఇసుక ఇవన్నీ తీసుకొస్తా అంటున్నారు కదా, తీసుకొస్తారని అనుకుంటున్నారా? గ్యారంటీ. అసలు ఎందుకు మీరు చంద్రబాబు గారిని నమ్ముతున్నారు? ఎందుకు చంద్రబాబు గారిని నమ్ముతున్నారు మీరు? నమ్మేది ఏముందండి, ఆయన జనాలకి సేవ చేస్తాడు, పక్కా చేస్తాడు. అది ఆల్రెడీ చేశాడు కూడా. మనకి ఇప్పుడు ఈ రోడ్లు ఎందుకు వచ్చినాయండి? సెంట్రల్ గవర్నమెంటే, కానీ తీసుకొచ్చింది ఆయనగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో మందు రేట్లు అనేది ఎలా ఉంది? అది పక్క బ్లాక్ అండి. అది తాగిన వాళ్ళు చాలామంది చచ్చిపోయారు. 14-15 సంవత్సరాల పిల్లలు చచ్చిపోయారు. ఇవాళ రేపు నేను పోతా, అది గ్యారంటీ. ఇప్పుడు చంద్రబాబు గారి హయాం వచ్చింది కదా, దానికి దీనికి డిఫరెన్స్ అనేది ఏంటి? డెవలప్ అవుద్ది, ప్రజలు బతుకుతారు. అది ఇప్పుడు మందు రేట్లు చంద్రబాబు నాయుడు గారు వస్తే తగ్గిస్తానని అన్నారు కదా, తగ్గించారా? టైం పెట్టారు కదండి, తగ్గిస్తే తగ్గించవచ్చు. చంద్రబాబు గారు మరి ఇచ్చిన మేనిఫెస్టోలు కానీ ఆ ఇచ్చిన పథకాలు కానీ ఇస్తారని మీరు నమ్ముతున్నారా? నమ్ముతాం. ఎందుకంటే ఆయన చేస్తాడు, పక్కా చేస్తాడు. పేదలకి ఇల్లు లేవంటే ఇస్తాడు. ఇప్పుడు ఈయన కట్టించిన జగన్మోహన్ రెడ్డి కట్టించిన ఇల్లు కూడా సర్వే చేసి ఇల్లు లేని వాళ్ళకి మటుకు ఈసారి గ్యారంటీ. ఇప్పుడు ఇసుక ఇవన్నీ తీసుకొస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు, మరి మీకు పనులు ఉంటాయని అనుకుంటున్నారా? గ్యారంటీ, పనులు గ్యారంటీగా ఉంటాయి. అందరూ లేబర్ బతుకుతారు. ఇప్పుడు మేము కడితేనే కదండి బిల్డింగ్లు వేసేది. వాళ్ళు పెట్టుబడి పెడతారు, కూలీలు లేకుండా పెట్టుబడి పెడితే లేసుద్దా? లేకదుగా.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? మంచోడేనండి, రాజకీయవేత్తగా ఆయన తెలివితేటల్లో నెంబర్ 1 ప్రపంచంలో కల్లా రెండో వాడు అంట ఆయన బ్రెయిన్ డెవలప్ చేయడంలో ఆయన తర్వాతే.